నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ ఈ ప్రజాస్వామ్య ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ధి దిశలో పయనిస్తుంది. ఇలా ఎదుర్కొన్న అనేక సవాళ్లలో నక్సలిజం కూడా ఒకటి. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో జరిగిన రైతాంగ తిరుగుబాటు దేశంలో నక్సలైట్ ఉద్యమంగా ప్రారంభమైంది. దీన్ని మొదటగా చారు మజుందర్ నాయకత్వం వహించారు. ఆయన చైనా కమ్యూనిస్టు నాయకుడు మావో సిద్ధాంతాలను తీసుకొని సాయుధ పోరాటం ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమని విశ్వసించారు. ఈ నక్సలిజము పుట్టుకకు ప్రధాన కారణాలుగా సమాజంలో ఉన్న అసమానతలు, పేదరికం మరియు భూ సమస్యలుగా చెప్పబడ్డాయి. ఇక నక్సల్బరీ గ్రామంలో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశంలో అనేక రాష్ట్రాల్లో, ప్రధానంగా ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలలో ఈ ఉద్యమం బలంగా వేలు వేసుకుంది. గ్రామాల్లో స్థానిక సమస్యలను పరిష్కరించడం, ప్రజా కోర్టులను నిర్వహించడం వంటి చర్యల ద్వారా నక్సల్స్ ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మించడానికి ప్రయత్నించాయి. ఈ నక్సలైట్ ఉద్యమంలో ఉన్న నాయకులను ప్రజలు అన్నలుగా పిలిచేవారు. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రభావాన్ని అన్నల రాజ్యం అని చెప్పేవారు. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం నిర్మిస్తామని అనేకసార్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరించారు. నక్సలిజం మొదట సామాజిక అసమానతలకు ప్రతిస్పందనగా ప్రారంభమైన కాలక్రమేణా అది హింసాత్మక మార్గాన్ని ఎంచుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్చి 31 వరకు నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటన చేయడం దేశంలోనే పెద్ద చర్చకు దారితీసింది. దీనితోడు ఆపరేషన్ కగార్ పేరిట జరిపిన ఆపరేషన్ పరిశీలిస్తే నక్సలైట్లు ప్రధాన నాయకులతో పాటు కింది స్థాయి నక్సలైట్లు కూడా అనేక మంది ఆయుధాలతో లొంగుబాటు అవుతున్నారు. కేవలం అతి కొద్ది శాతం నక్సలైట్లు మిగిలి ఉన్నారని ప్రాథమిక పరిశీలన ద్వారా తెలుస్తోంది. అయితే ప్రారంభంలో పేద ప్రజల సమస్యలపై పోరాడుతుందని నక్సలైట్లు ప్రజలు అన్నలుగా భావించినప్పటికీ ప్రజల మనోభావాలకు దూరంగా పనిచేయడం, ప్రజలపై హింస, బెదిరింపులు పెరగడంతో నక్సలైట్లను తిరస్కరించడం ప్రారంభించారు. ఓ రకంగా ఈ హింస ప్రజల్లో గందరగోళాన్ని, భయాన్ని కలిగించాయి. ప్రజల సమస్యలను శాంతియుత ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా హింసను ఎంచుకోవడం ఓ రకంగా నక్సలైట్లకు పెద్ద అపజయంగా మారింది. ప్రపంచంలో పోటీతత్వం పెరిగి అభివృద్ధి దిశలో దేశాలు ప్రయాణిస్తుంటే నక్సల్స్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. దానివల్ల పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణాలు ఆలస్యమయ్యాయి. దీనివల్ల అనేక మంది ప్రజలు నష్టపోయారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో నక్సలిజం గిరిజన, ఎస్టీ, ఎస్సీ సమస్యల నేపథ్యంలో ప్రారంభమని చెప్తున్నప్పటికీ దీర్ఘకాలంలో గిరిజన ఎక్కువగా నష్టపోయిందని ఇంటర్నల్ సెక్యూరిటీ స్టడీస్ కొన్ని రిపోర్ట్లు చెప్తున్నాయి. హింస, అభివృద్ధి లోపం, స్థలాంతరం వంటి సమస్యలు దళితుల జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. గత 2 దశాబ్దాలుగా భారత ప్రభుత్వం నక్సలిజాన్ని ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తుంది. వీటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేయడం వల్ల నక్సలిజం యొక్క మూలాలను అంతం చేయడకు పూనుకుంది. దీనికి కారణంగా నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆయుధాలను విడిచి జనజీవన స్రవంతిలోకి వచ్చేలా పునరావాస పథకాలతో నక్సలైట్లను సైతం ఆకర్షించేలా విధానాలను తీసుకొచ్చి వారు లొంగిపోయేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయడంతో అనేక మంది నక్సలైట్లు లొంగిపోవడం మనం చూస్తున్నాం. సమాజంలో అభివృద్ధి విషయంలో పెద్ద మార్పు కనిపిస్తుండడంతో విద్య, సాంకేతిక అభివృద్ధి మరియు ప్రజాస్వామ్య రాజకీయాల వైపు నేటి యువత మొగ్గు చూపడంతో నక్సలిజానికి కొత్త తర నాయకత్వం, కొత్త తర భర్తీ ఛాన్స్ లేకుండా పోయింది. సమానత్వం, సామాజిక న్యాయం వంటి గొప్ప లక్ష్యాలతో సిద్ధాంతం ముందుకు వచ్చినప్పటికీ పరిస్థితి భిన్నంగా కనిపించింది. నక్సలైట్ సాహిత్యాలలో కూడా ఈ విషయం బలంగా వినిపించడం చూస్తే సామాజిక న్యాయం పేరుతో ప్రారంభమైన ఉద్యమం చివరికి ప్రజలకే భారంగా మారడం అనేది సుస్పష్టం. అదేవిధంగా ఈ ఉద్యమంలో అంతర్గత విభేదాలు కూడా పెద్ద సమస్యగా మారాయి. వివిధ గ్రూపులు ఏర్పడడం వల్ల ఉద్యమం ఏకత్వాన్ని కోల్పోయింది. అన్ని నక్సలైట్ గ్రూపులు కలిసి ఒకే వేదికను ఏర్పాటు చేసినప్పటికీ అంతకు ముందున్న బలాన్ని తిరిగి పొందలేకపోయింది. ప్రజలు తమ సమస్యలను ఎన్నికల ద్వారా, చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని పొందుతున్నారు. విద్య, అభివృద్ధిపై అవగాహన పెరగడంతో ప్రజలు కూడా ప్రజాస్వామ్య మార్గాన్ని ఎక్కువగా నమ్మడం ప్రారంభించారు. సాయుధ పోరాటం కంటే ప్రజాస్వామ్య వ్యవస్థ శాశ్వత పరిష్కారమని ప్రజలు గ్రహించారు. అందుకే నక్సలైట్లు ప్రజల ఆదరణ పొందలేకపోయారు.
ప్రజల మద్దతు లేకుండా ఏ ఉద్యమం కొనసాగలేదనేది చరిత్ర చెబుతుంది. నక్సలిజం సాయుధ పోరాటాన్ని మార్గంగా ఎంచుకోవడం వల్ల అది ప్రజల మద్దతును కోల్పోయింది. ఇలాంటి నేపథ్యంలో ఈ మధ్య బేషరతుగా తుపాకులను వదిలి లొంగిపోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ నక్సలైట్ సిద్ధాంతం ఓవైపు చాలా మందిని బలి తీసుకున్నప్పటికీ మరోవైపు సిద్ధాంతమే ఊపిరిగా నక్సలైట్ సైతం తమ ప్రాణాలను వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం పరిగెత్తి అలసిపోయి కాడి కిందకు పడేసి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని లొంగిపోయిన నక్సలైట్లు అంటున్నారు. ఇది నిజంగా స్వాగతించాల్సిన విషయం. అడవులో ఉండి లొంగిపోయిన నక్సలైట్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో దశాబ్దాలుగా పట్టణాల్లో ఉంటూ చెడు దారుల్లో యువత వెళ్ళడానికి ప్రేరేపించినటువంటి మేధావుల పేరుతో చలామణి అవుతున్న వారు ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. దశాబ్దాల పాటు భయం, హింస, తప్పుడు ఆశలతో ముందుకు సాగిన అన్నల రాజ్యం అనే భావన ఇప్పుడు చరిత్రలో క్రమంగా కలిసిపోతున్నది. సమాజాన్ని మారుస్తామని చెప్పిన నక్సలిజం చివరకు ప్రజల జీవితాలను మరింత అనిశ్చితిలోకి నెట్టింది. అభివృద్ధి, ప్రజాస్వామ్యం, విద్య, అవగాహన పెరుగుతున్న ఈ కాలంలో తుపాకీ మార్గం ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతుంది. గ్రామాలు మారుతున్నాయి, యువత కొత్త అవకాశాల వైపు అడుగులు వేస్తుంది. అందుకే ఒకప్పటి అన్నల రాజ్యం ఇప్పుడు క్రమంగా అంతరించిపోతున్న ఒక అధ్యాయంగా మిగిలిపోయింది. చివరికి సమాజాన్ని ముందుకు నడిపేది ప్రజాస్వామ్యం, అభివృద్ధి మరియు శాంతి మార్గమని, హింస కాదని చరిత్ర మరోసారి స్పష్టంగా చెబుతుంది. 6 దశాబ్దాలుగా నక్సలిజం నడిచిన దారి తప్పని ఒప్పుకుంటూనే ఆయుధాలు లేకుండా లొంగిపోయిన నక్సలైట్లు చేస్తున్న నూతన ప్రయోగాలను ప్రజలు విశ్వసిస్తారా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుంది.